హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి టాక్స్. ఇదైతే వినాయక చవితి పార్ట్ 2 వీడియో. ముందుగా అందరికీ చాలా సారీ, ఎందుకంటే వీడియో చాలా లేట్ అయిపోయింది కదా. లేట్ అవ్వడానికి రీజన్ కూడా ఉంది, అదేంటి వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మా పిల్లలు ఉన్నారు కదా, చాలా అంటే చాలా చిన్న పిల్లలు. అందరి ఇంట్లో పిల్లలు ఫోన్స్ చూస్తూనే ఉంటారు, మా పిల్లలు కూడా అంతే. కాకపోతే మా పిల్లలు ఇంకొంచెం ఎక్కువ చూస్తారు. అలా ఫోన్ పిచ్చిలో పడి చూస్తూ మా పిల్లలు అయితే తెలియకుండా ఫోన్ని రీస్టార్ట్ నొక్కేశారు. ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. నేనైతే చాలా అంటే చాలా ఏడ్చాను ఆ రోజు. ఇంకా ఏం చేసినా ఫోటోలు వీడియోలు అయితే రికవర్ అవ్వలేదు. నా యూట్యూబ్ పాస్వర్డ్ తెలిసినందుకు ఆ పాస్వర్డ్ వల్ల యూట్యూబ్ అయితే వచ్చింది, బట్ గ్యాలరీలో ఉన్న వీడియోలు అయితే రాలేదు. ఇంకా వినాయక చవితి క్లిప్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి. ఇంకా పార్ట్ 2 వీడియో ఎలా అయినా పెట్టాలని, ఆ వీడియోలన్నీ ఎలాగైనా సంపాదించాలని ఇంకా నేను తిరగని మొబైల్ షాప్ లేదు. అన్ని మొబైల్ షాపులు తిరిగి ఎందులో అయితే నా వీడియోలు అయితే రికవర్ అవ్వలేదు. వాళ్ళు కావు అని చెప్పారు. ఇక నెక్స్ట్ నెట్ సెంటర్కి వెళ్ళి 2 రోజులు తంటాలు పడ్డ తర్వాత అయితే వీడియోస్ అన్నీ వచ్చినాయి. ఇంకా ఫోన్లో వీడియోస్ వచ్చిన నెక్స్ట్ మినిటే వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటికి అయిపోయింది. ఇప్పుడైతే వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మా ఊరి వాళ్ళందరినీ వీడియోస్లో చూపించడానికి నేను ఇంత కష్టపడ్డందుకైనా ఒక లైక్ చేసి, షేర్ చేసి, ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇది వినాయక చవితి డే 2 నైట్ టైం పూజ జరుగుతుంది. సో మా ఊర్లో 3 రోజులకే నిమజ్జనం చేస్తారు. ఇందులో మనకి నిమజ్జనం రోజు అన్నదానం, అలాగే మా ఊర్లో జరిగే కార్యక్రమాలు, నెక్స్ట్ ఊరేగింపు అన్నీ ఉంటాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. गणेश महाराज को जय बोलो, गणेश महाराज को जय बोलो, गणेश महाराज को जय. मंत्रपुष्पम ఒక్కొక్కటి తీసుకోండి, ఒక్క ఉప్పు తీసుకోండి. ఇక వినాయక చవితి 3వ రోజు మాత్రం అన్నదానం జరుగుతుంది. ఇక వంటలు అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం 1-2 టైంకి అన్నదానం అయితే చేస్తారు. ఇక చూడండి, మార్నింగ్ టైంలో ఎవ్వరు లేరు. ఈవినింగ్ మాత్రం చాలా కలకలలాడుతుంది. ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు. ఇక మార్నింగ్ టైం పూజ అయితే స్టార్ట్ అయింది. అందరూ వచ్చారు, ఒక పక్క వంటలు కూడా అయిపోయినాయి. ఇక పూజ అయిపోయిన తర్వాత అయితే అన్నదానం చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూడండి. అందరూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. హలో మాస్టర్, నాకు పెట్టలేదు. నేను వీడియో తీయడానికి ఎవరు పిలిచాడు? ప్రసాదం పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, కామెంట్స్ ఒకసారి ఓపెన్ చేయి. మనోళ్ళు పెడతారు కామెంట్. నేను పడతాను యూట్యూబ్లో అర్థం తప్పిపోను, ఇప్పుడు తీస్తూ ఉండు ఎఫెక్ట్స్ కోసం. ఇప్పుడు అడ్డం తిప్పు. అది మెక్కన క్యాప్చర్ చేయరా? సరే నిన్న రాత్రి కూర్చుంది. నేను తీయట్లేదు లేపో. దిలీప్ గాడిది. ఏ దిలీప్, ఇంట్లో ఉందిరా. కంపెనీ అంట్లే
దిగుదాం తిద్దు. అరే ఏంట్రా ఇది? ఈ ఎటకరాలకు లోపమే లేదు. రీల్స్ బాగా చేస్తున్నారు. కాంప్లిమెంట్ ఇంటికి మళ్ళీ చెప్పు. చెప్పు. చికెన్ ఉంది. రీల్స్ బాగా చేస్తారు. చికెన్ తెస్తారు, అది ఉంచుకో. థ్యాంక్ యూ. చాలు. ఇదేంది అదేంది? రేపు చికెన్ తెస్తారు ఇంట్లోకి, అది అట్నే ఉంచుతుంది. ఇంకా బుద్ధి పచ్చడి మళ్ళీ మళ్ళీ తింటావు. ఇది ఒకసారి తింటా. పప్పు ఫ్రైడ్ రైస్ తర్వాత మంచిగా చెప్పు. నా గురించి నీకు తెలియదు. నేను చాలా 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 డేంజరస్. చేసినప్పుడు నా ఫోటో రాకుండా ఎప్పుడు వచ్చింది? హాయ్ చెప్పండి. అందరూ 3 సార్లు తిన్న వాళ్ళందరూ 3 సార్లు తిన్నారు. పచ్చడి చెప్పి బా. వడ కాదు మడ. కాదు డాడ్ ఇక వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నాడు అని యూత్ ఫోర్స్ అందరూ లాస్ట్ టైం సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక సాంగ్స్ పాడడానికి ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఒరిజినల్ ఆడియో పెడదాం అనుకున్నా, బట్ అక్కడ జనరేటర్ పెట్టడం వల్ల వీడియోలో అయితే ఫుల్ నాయిస్ వస్తుంది. అందుకని ఆపేసాను. ఇప్పుడైతే వినాయక చవితి ఊరేగింపు మొదలైంది. సో అందరు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడైతే కలర్లు వేసుకొని ధూమ్ ధామ్ చేస్తారు. సో అందరూ ఆ రిబ్బన్స్ కట్టుకుంటున్నారు. అండ్ మా పిల్లలు కూడా ఒకటే గోల. లాస్ట్ టైం అయితే మా పిల్లలు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు, అంత చిన్న పిల్లలు. మా బబ్లు గడ అయితే పుట్టి 3 months 2 months అవుతుంది అంతే.
కానీ ఈ ఇయర్ మాత్రం పెద్దవాళ్ళతో కలిసి ధూమ్ధామ్గా ఎంజాయ్ చేస్తున్నారు. సరే వాళ్ళ సరదా ఎందుకు కాదని నేను కూడా రిస్ట్రిక్షన్స్ అయితే చెప్పలేదు. బట్ రంగులు కొట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించాలి, వీళ్ళని ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, కళ్ళల్లోకి నోట్లోకి పోతే చాలా డేంజర్ అవుతుంది, వాళ్ళు తట్టుకోలేరు. సో వీళ్ళని ఇంట్లోనే ఉంచి నేను మాత్రం ఊరేగింపుకి వెళ్తాను. ఏంటోనబ్బా, మా ఊర్లో మాత్రం మా వాడికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. వాడేదో సెలబ్రిటీ అయినట్టు ఒక్కొక్కళ్ళు ఎలా ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి వాడిని ఎత్తుకొని. ఇప్పుడైతే ఊరేగింపు స్టార్ట్ చేయడానికన్నా ముందు ఆర్కెస్ట్రా వాళ్ళందరూ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చారు. ఏం స్టార్ట్ చేయాలన్నా ముందు అమ్మవారి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి, అప్పుడే అంతా మంచిగా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళి అక్కడ వినాయకుడిని అయితే ట్రాక్టర్లకు ఎక్కించిన తర్వాత అప్పుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. వీడియోలో అయితే చూడండి. మా అమ్మ ఒక వీడియో కూడా ఇవ్వలేదు పాపం, హడావిల్లో ఉంది పొద్దున్నుంచి. మా అక్క పని చేసుకుంటుంది పాపం, నేను వీడియోలో బిజీగా ఉన్నాను. వీడియో తీసా మందులు ఎవరు కాదు.
ఇప్పుడు వినాయకుడి ఊరేగింపుకి అంతా సిద్ధంగా ఉంది. వినాయకుడు బయలుదేరే ముందు అందరూ ఇలా బిందెలతో నీళ్లు పోసి వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి హారతి తీసుకొని ప్రసాదం అయితే తీసుకొని వస్తారు. వీడియో లెంత్ ఎక్కువ ఉందని ఏమనుకోకండి, ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంటే, ఏది మిస్ అవ్వకుండా తీసాను అండ్ అవసరం లేనిదంతా ఎడిటింగ్ చేశాను. బట్ ఇదంతా అవసరం ఉన్నదే. వీడియో అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ నుంచి వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మా ఊరి వినాయకుడి ఊరేగింపు ఎలా ఉందనేది మీరు అందరు చూడండి అండ్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క మూమెంట్ చాలా అంటే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఇందులో. సో స్కిప్ చేశారంటే మీరున్న వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వచ్చు. అందుకని ఏది మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా ఏమనుకోకుండా మంచిగా చూడండి అండ్ వీడియోని లాస్ట్లో లైక్ చేయండి. ఇక ఇప్పుడు రంగులు కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఇక ఇక్కడ నుంచి ఊరేగింపు అయిపోయే వరకు రంగులు కొట్టుకుంటూనే ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వడానికి కింద అయితే వీడియో తీయడానికి డ్యాన్స్లు వేసేది కనిపించట్లేదని ఇంకా నేనైతే ఏకంగా మా మిద్దె ఎక్కేసాను, అదే డాబా ఎక్కేసాను అనమాట. అక్కడైతే మంచిగా కనిపిస్తుంది అని చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ.
ఊరేగింపు ఈవినింగ్ 4కి మొదలు పెడితే ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా మా గల్లీలోనే ఉన్నాడు గణేశుడు అయితే. సో డాన్సులు వేసుకుని నిదానంగా అయితే వెళ్తున్నారు. నా ఫేస్ చూసి ఎవరు భయపడకండి. రంగులు పూసుకోవడం వల్ల అయితే ఫేస్ అలా దయ్యంలాగా మారిపోయింది. ఇక్కడ మా ఊర్లో పెద్దవాళ్ళు, అదే మా ఊర్లో అంకుల్స్ డ్యాన్స్ వేస్తున్నారు. బట్ నేను పొట్టిగా ఉండడం వల్ల ఫోన్ ఎంత హైలో పెట్టినా మాత్రం కనిపించట్లేదు. ఎగురెగురు చూస్తున్నా అయినా కనిపించట్లేదు. దానికి తోడు అందరు వచ్చి నా ఫోన్కి అడ్డం నిలబడుతున్నారు. ఇలా అయితే కాదని వాళ్ళని తోసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాను. అయినా సరే కొంచెం కనిపించట్లేదు. ఎట్లకొట్ల వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి అక్కడే ఉన్న గట్టు మీద అయితే ఎక్కి ఇరుక్కొని మరీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి నా ఫేస్ చూడండి. ఊరేగింపు స్టార్టింగ్లో అలా ఉన్న నేను ఇలా దయ్యంలా మారిపోయాను. మా ఫ్రెండ్స్ అలా చేశారు. అసలు ఏంటో తెలియట్లేదు. ఈ వీడియోకి అస్సలు ముహూర్తమే బాగలేదు. ఏమంటే స్టార్ట్ చేశాను అన్నీ అడ్డంకులే. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికీ 4 times యూట్యూబ్లో అప్లోడ్ చేసి డిలీట్ చేశాను. కాపీరైట్ పడుతుంది. అసలు దేనికి పడుతుందో నాకే అర్థం కావట్లేదు. మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇప్పటికి 4 times కాపీరైట్ పడింది. ఇది 5th time. ఒకవేళ సాంగ్స్కి కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి సాంగ్స్ అన్ని మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవరో లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను. సో ఇదే లాస్ట్ టైం. చూస్తా ఇప్పుడైనా కాపీరైట్ పడుతుందో లేదో. సో సాంగ్స్ అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇక్కడ మళ్ళీ మూవీలో సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు. సో ఈ సాంగ్కి కాపీరైట్ పడుతుందేమని చెప్పి మళ్ళీ మ్యూట్లో పెట్టేశాను. సో వీళ్ళైతే పవన్ కళ్యాణ్ గారి పాటకైతే డ్యాన్స్ వేస్తున్నారు. అందుకనే మ్యూట్లో పెట్టేశాను. కొంచెం డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వినిపిపోయినా ఏమనుకోకండి. ఎందుకంటే అక్కడ ఏం సాంగ్ వేసారో ఆల్రెడీ అందరికి తెలుసు కదా. ఇక వీడియో అయితే ఇదండి. సో ఈ పార్ట్ 2 వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఈ వీడియోలో ఉన్నారా లేరా? మీరు మిమ్మల్ని వీడియోలో చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అనేది అన్నీ అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఎలాగో ఇంతవరకు చూశారు కదా, అదే చేత ఒక చిన్న లైక్ షేర్ చేసి వెళ్ళొచ్చు కదా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయించవచ్చు కదా. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అనుకోండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి ఈ వీడియోలో మీరు కనుక ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే చూపించండి. మర్చిపోకండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదని డిసప్పాయింట్ అవ్వకండి. అస్సలు ఖాళీగా లేదు, ఫుల్ బిజీ అయిపోయాను. అందుకని చెప్పి వీడియోలు అయితే రెగ్యులర్గా తీయలేకపోతున్నాను. మా వారేమో తన పనిలో బిజీ, నేను మాత్రం పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, తర్వాత ఇంటి పనులు, అలాగే టైలరింగ్ చేస్తున్నాను కదా. సో కస్టమర్స్కి అయితే బట్టలు కుట్టివ్వాలి టైం టు టైం. సో అందుకని చెప్పి ఖాళీ అయితే అస్సలు ఉండట్లేదు. సో ఖాళీ దొరికిన టైంలో అయితే ఏయో చిన్న చిన్న వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తున్నాము. ఇక ఇలాగే
ఖాళీ కుదిరించుకొని మరి ఏదో ఒక వీడియో అయితే తీసి పెడతాను. మీరైతే మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.